యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీరు అందరూ చేయాల్సిన ఒకే ఒక పని, నిన్న నేను చెప్పినట్టుగా మీ ఆత్మను ఒక్కసారి పరిశోధించండి. మన ఆత్మను పరిశోధించినప్పుడు ఈవెన్ మన ప్రార్థన అంశం కూడా మారిపోతాయి. మన ఆత్మను పరిశోధించకుండా ప్రార్థనలో కూర్చుంటే ఎంతసేపు నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఆస్తి కావాలి, డబ్బు కావాలి, నాకు పిల్లలు, ఒకవేళ పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టకపోతే బిడ్డలు కావాలి, ఈ భూ సంబంధమైన అవసరాలు ఒక్కటే మనకు కనపడతా ఉంటాయి. అవే ప్రార్థన కింద ఉంటాయి. అటువంటి ప్రార్థన అంతా అన్యులు పలుకుతున్నారని, అజ్ఞానులు పలుకుతున్నారని యేసుప్రభువారు మనకు ముందుగానే చెప్పాడు. మత్తయి సువార్త 6:31-32 వచనాల్లో. కాబట్టి మీ యొక్క పశ్చాత్తాప ప్రార్థనను ఈరోజు మీ నుండి ఎదురు చూస్తున్నాడు. తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఎవడో వాడు వర్ధిల్లుతాడని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీరు పశ్చాత్తాప పడేవారుగా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ముందుకు తీసుకెళ్ళండి. పశ్చాత్తాప పడటానికి ప్రారంభిస్తే మరలా పడిపోయిన గొయ్యిలో మనం పడము. ఆ పడిపోయిన గొయ్యిని పూర్తి చేయటమే పశ్చాత్తాపం. దేవుని బిడ్డ, నిజమైన పశ్చాత్తాపం మనల్ని మరలా వెనకకు తీసుకెళ్ళదు. పడిన గోతులని మరలా పడిపోకుండా పడిపోయినట్టు చేయదు. మనము నష్టపోము, అనారోగ్యానికి గురి అవ్వము. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. చేసిన తప్పును చేయకుండా ఉండటానికి ఏకైక మార్గం పశ్చాత్తాపం. చూడండి, పశ్చాత్తాపడిన వ్యక్తి ఏ విధంగా దేవుడు ఆదుకుంటాడో, ఏ విధంగా బలపరుస్తాడో మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి రాగానే ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆయన వేలుకు ఉంగరం తొడిగించాడు. ఉంగరం అనేది దేని చూపిస్తుందంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ధనవంతులంట ఉంగరం తొడుక్కుంటారంట, చేతుకు ఉంగరం తొడుక్కుంటారంట. అంటే మిమ్మల్ని దేవుడు భూసంబంధంగా ఆశీర్వదిస్తాడు. మీరు ప్రత్యేకంగా ప్రభువా నాకు ఆస్తిపరుడుగా చేయండి అని అడగాల్సిన అవసరం లేదు. నిజమైన పశ్చాత్తాపడి మీ ఆత్మీయ యాత్రను కొనసాగితే కనుక ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ధనవంతుడుగా ఈ భూమిలో మిమ్మల్ని ఇచ్చేవారుగా దేవుడు చేస్తాడు, కానీ అడుక్కునేవారుగా ఎప్పుడు దేవుడు చేయడండి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12-13 వచనంలో రాయబడి ఉంది. నిన్ను దేవుడు కిందవాడు కాదు పైవాడుగా చేస్తాను, తోక కాదు తలగా చేస్తాను, నువ్వు అప్పు ఇస్తా కానీ అప్పు చేయవు. ఈ వాగ్దానం ఎప్పుడు మీ జీవితంలో నెరవేరుతా అని ఎదురు చూస్తూ ఉన్నాను. దానికి మీరు చేయాల్సిన పని అంటే తెలుసా? పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలి. చూడండి, సుంకరి అన్నవాడు నిజమైన పశ్చాత్తాపడ్డాడు. బైబిల్లో రాయబడి ఉంది. లూకా సువార్త 18, 13, 14 వచనాలు చదివితే ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఆయన దేవుడు క్షమించాడు కనుక నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళాడంట. నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు సామెతల్లో చదివితే చాలా రాయబడ్డాయి. ఈవెన్ నీతిమంతుల యొక్క ఇల్లు కూడా దీవించబడతాయి అండి. బైబిల్లో ఉంది, సామెతలు 3:33లో ఉంది. కాబట్టి ఈరోజు నీతిత్వం అనేది ఎప్పుడు కలుగుతాయి అంటే పశ్చాత్తాపడుతున్నప్పుడు. దేవుడు మిమ్మలను ఈ భూమిలో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు. సమస్యలతో, పోరాటముతో, వేదనతో జీవించకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. ధనాపేక్ష సమస్త కీడుకు మూలమై ఉందని 1 తిమోతి పత్రిక 6:17లో ఈ భూలోకంలో జీవించిన దినాల్లో మనము కావాల్సిన సమస్తం కలిగి ఉండేలాగన దేవుడు మనకు దయను, కృపను దయచేసి ఉన్నాడు. కాబట్టి మీరు దేవుని యొక్క కృపలో అనుదినము బలపడాలి. ఈవెన్ సంపాదించడానికి కావాల్సిన శక్తిని కూడా దేవుడు ఇస్తున్నాడంట. ఆయన శక్తి ఎందుకు ఇవ్వబడుతుందంటే ఈ భూమిలో మీరు సంపాదించి సుఖంగా బ్రతకడానికి కోసం. ఈ సమయంలో పశ్చాత్తాపడి ప్రభువులో జీవిస్తే సమస్తమును దేవుడు దీవిస్తాడు. పాడి పంటలను దేవుడు దీవిస్తాడు. మీ బిజినెస్ని దేవుడు దీవిస్తాడు. మీ పిల్లల్ని దేవుడు ఉన్నత స్థాయిలో కూర్చుంటాడు. ఈ
ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నా నామములో మీరు ఏమడిగినా ఇస్తాను నా ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో నిజముగా పశ్చాత్తాపపడే ప్రతి ఒక్కరిని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి వారికి ఉంగరం తొడిగించమని అడుగుతున్నాను. వారికి క్షేమం దయచేయమని అడుగుతున్నాను. ఇప్పుడే ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ఈరోజు మీ వాగ్దానం ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనం. హల్లెలూయా.